పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని పలు గ్రామాలలో రెండవ విడత ఎన్నికల ప్రచారంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత 2 సంవత్సరాలలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఇంద్రమ్మ రాజ్యం ప్రజాపాలనోపట గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మీ అందరికీ తెలుసు, మా మీడియా మిత్రుల సాక్ష్యం, ఈ 2 సంవత్సరాల లోపటినే ప్రజలకు సంబంధించిన అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఈ గ్రామానికి సంబంధించిన అనేక సమస్యలు. ఆ రోజు జిల్లా పరిషత్ మెంబర్గా, జిల్లా పరిషత్ చైర్మన్గా ఉంటే ఈ దొంగతుర్తి గ్రామానికి 10th క్లాస్ సెంటర్ కావాలంటే 48 గంటల లోపల ఆ రోజు జిల్లా పరిషత్ చైర్మన్ నేను ఎంపీపీగా అంజన్న ఈ యొక్క గ్రామానికి ప్రత్యేకంగా 10th క్లాస్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రామానికి మౌలిక సదుపాయాల లోపల ఈ 2 సంవత్సరాల లోపల సుమారు కోట్లాది రూపాయల యొక్క అనేక రోడ్లు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, సంఘభావాలు కానీ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ప్రజలకు చేసిన మంచిని చెప్పడానికి మా అంజనను ఆశీర్వదిస్తారని యొక్క నమ్మకం కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ రాజ్యం లోపల ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో స్థానిక శాసనసభ్యుడిగా, మంత్రిగా, లక్ష్మణ్ కుమార్గా మేము చేసిన మంచిని ప్రజల ముందు పెట్టినాం. రాబోయే 3 సంవత్సరాల లోపల గ్రామాలకు అనేక మౌలికమైన సదుపాయాలు కానీ అనేక సమస్యలకు పరిష్కారం చేస్తాను.